పట్టణంలోని శ్రీభరద్వాజ మహర్షి వేద విద్య మండలి వేద పాఠశాలలోని చిన్నారులకు బియ్యం, నూనె ప్యాకెట్లు శ్రీంభయ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దాలి మాధవరావు అందజేశారు. లిటిల్ ఛాంప్స్ అకాడమీ సెక్రటరీ బుచ్చేశ్వరరావు సూచన మేరకు వేద విద్యార్థులకు డాక్టర్ మద్దాలి మాధవరావు చేయూతనిచ్చారు. నిర్వాహకులు నాగేశ్వర శాస్త్రి, వేద విద్యార్థులు సదాశివ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఒంగోలులోని శ్రీ భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి శ్రీమతి ఆలూరు సీతారామమ్మ రామకోటేశ్వరరావు గారి వేద పాఠశాలలో చదువుతున్నటువంటి వేద అధ్యయనం చేస్తున్నటువంటి చిన్నారులకు శ్రీమతికి చెందినటువంటి డాక్టర్ మద్దాలి మాధవరావు గారు బియ్యం, నిత్యావసర వస్తువులు వాళ్ళ సంవత్సరాల బియ్యం, నూనె ప్యాకెట్లు అందజేయడం జరిగింది. అలాగే గతంలో కూడా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించున్నారు. మేము ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినప్పుడు ముందుగా మద్దాలి మాధవరావు గారికి మేము చెప్పగానే వెంటనే స్పందిస్తారు. గతంలో కూడా విద్యార్థుల నోటు పుస్తకాలు కూడా ఇప్పించాము. అలాగే వృద్ధులకి దుప్పట్లు, అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే ఈ వేద విద్యా పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు కూడా ఏదైనా చేయాలనేటువంటి ఒక సంకల్పం మాకు కలగగానే వెంటనే నేను మాకు చిరకాల మిత్రుడు గత 10 సంవత్సరాలుగా మాతో ట్రావెల్ చేస్తూ ఆ లిటిల్ ఛాంప్స్ అకాడమీ సంస్థతో ఎంతో సాధించు ఉన్నటువంటి డాక్టర్ మద్దాలి మాధవరావు గారిని వెంటనే మేము అడగంగానే వెంటనే ముందుకు వచ్చి ఖచ్చితంగా చేద్దాం బుచ్చేశ్వరరావు గారిని చెప్పి నాకు చెప్పారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారి వేద పాఠశాలకు వెళ్ళి మంగమూడంకులో ఉన్నటువంటి ఐపసాగుడు పక్కన ఉన్నటువంటి వేద విద్యా పాఠశాలలోకి ఈరోజు బియ్యం, అలాగే నూనె వస్తువులు అందజేయడం జరిగింది. చాలా సంతోషం మాధవరావు గారు, ఎందుకంటే వేద విద్య అనేటువంటి బ్రాహ్మణులకు చాలా పవిత్రమైంది. ఈరోజు ఆ యొక్క విద్యార్థులకు మీరు ఇచ్చినటువంటి సహాయం మరికొంతమందికి స్ఫూర్తిగా రావాలి. అందరూ కూడా అలా ముందుకు వచ్చి సహాయం చేస్తే మన యొక్క వేద పాఠశాల మరింతగా ముందుకు వెళ్తున్నందులో ఎటువంటి సంయుక్తి లేదు. ఈరోజు ఆ వేద వెళ్ళి చూశాము. చాలా చక్కగా ఆ యొక్క వేద పాఠశాలలో విద్యార్థులు, అలాగే అక్కడ ఉండేటువంటి గురువులు ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి బోధన కానీ చాలా చాలా బాగుంది. మాకు ఎంతగానో నచ్చింది. థ్యాంక్ యూ మాధవరావు. ఈరోజు గురు పూర్ణిమ శుభ సందర్భంగా వేద పాఠశాల వారందరూ కూడా మా సంస్థ అభయ సేవా ఫౌండేషన్ శ్రీ అభయ కళా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ భరద్వాజ మహర్షి వేద విద్యామండలి శ్రీమతి ఆలూరు సీతారామమ్మ రామకోటేశ్వరరావు గారి వేద పాఠశాలలో శ్రీ అభయ కళారాధన సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ మరియు శ్రీ అభయ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వేద మండలి వారికి వేద పాఠశాల పిల్లలందరూ కూడా వారికి మనకు భోజన నిమిత్తంగాను మేము బియ్యము, నూనె ప్యాకెట్లు మా సంస్థ ఆధ్వర్యంలో వారికి అందజేశాం. ఎందుకంటే ఈ అవకాశం అనేది మా తల్లిదండ్రులు మద్దాలి వెంకటేశ్వరరావు, రాజమ్మ, మద్దాలి పవన్ కుమార్ వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి వారి పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. బుచ్చేశ్వరరావు గారు ఈ విధంగా పెట్టాలంటే వెంటనే ఏర్పాటు చేద్దామని చెప్పారు. అట్లాగనే అదే మాట ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేద్దాం. ఆ కార్యక్రమంలో ఆ వేద పాఠశాలలో కూడా నాగేశ్వరరావు గారు, సదాశివయ్య గారు, మైనపాటి సాయి గారు తదితరులు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు బుచ్చేశ్వరరావు గారు గతంలో కూడా చెప్పున్నారు. ఆ యొక్క వారి ద్వారా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మేము మా సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క నూనె ప్యాకెట్లు, బియ్యం అందజేయడం జరిగింది. ఈ అందజేయటం మాకు చాలా సంతోషం. గురు పౌర్ణమి రోజు వేద పాఠశాల అందజేయటం మా యొక్క పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా మా సంస్థల నైపుణ్యంతో ఈరోజు ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రెండోది ఏంటంటే వారు పిల్లలు వేదంతో ఎంతోమంది పేద విద్యార్థులు వాళ్ళకి నేర్చుకుంటున్నారు. అటువంటి వారికి మా సంస్థ ద్వారా అందజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల వారి పిల్లలకి మరియు అందరికి కూడా గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకో.